మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మంచి మసాలా వంటలు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందు వాళ్ళు పరిచయం చేసుకుందాం. మీ పేరండి? రేవతి అండి. రేవతి నక్షత్రంలో వెలిగిపోతూ ఉంటారనమాట. బాగా వెలగండి మరి. ఓకే సార్. మీ పేరండి? నా పేరు జ్యోతి అండి. దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాము. జ్యోతి గారు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారు. మీరు జ్యోతిలాగా అలా వెలుగుతూ ఉంటారా? అవునండి. ఓకే, మరి మీరు ఏం వంట చేయబోతున్నారు? రొయ్యల కూర. ఓకే, మీరండి? చేపల ఫ్రై అండి. చేపల ఫ్రై బాగుంది. మీరు ఇద్దరు ఎవరు ముందు చేయబోతున్నారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? రేవతి గారు రొయ్యల కూర చేయబోతున్నారు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. రొయ్యల కూరకు కావాల్సిన పదార్థాలు: వేయించిన రొయ్యలు 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. మరి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. రేవతి గారు రెడీ కదా? రెడీ అండి. స్టార్ట్ చేయండి. స్టవ్ వెలిగించుకుందామా? హైలో ఉంచాలా సిమ్లో ఉంచాలండి? సిమ్లో ఉంచండి. సిమ్లోనా? ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ వేస్తుంది. మీరు రిలేటివ్సా లేకపోతే ఒకే ఫ్లాట్ లో ఒకే ఊర్లో అలా? వదిన మరదలు అండి. నేను మరదలేనా? తమ్ముడు భార్య. తమ్ముడు భార్యనా? ఓకే. ఇంట్లో మీరు ఇలాగే ఉంటారండి? ఇలాగే అంటే క్లోజ్ గా ఉంటారని కాదు, ఇంత కామ్ గా ఉంటారా అని. అబ్బా, ఇలాగే ఉంటారంటా? మేము ఇలాగే ఉంటామండి. అది కాదు, కామ్ గానే ఉంటారా ఇలాగా? ఇంట్లో బాగా మాట్లాడుకుంటారు కదా? గట్టిగా. పచ్చిమిర్చి వేసుకుందా అండి? ఓకే, యుద్ధానికి సిద్ధం. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అమ్మగారి దగ్గర. అమ్మ దగ్గర నేర్చుకున్నా. పిల్లలండి? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. చదువుకుంటున్నారు? ఆనియన్ వేసుకుని, ఉల్లిపాయలు. దీంట్లో ఆనియన్ పేస్ట్ అండి? ఆనియన్ పేస్ట్ వేసుకున్నారు. ఓకే. అంటే ఉల్లిపాయ ముక్కల్లాగా ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదా? ఇలాగ పేస్ట్ లాగా వేయాలా? పేస్ట్ లాగా వేస్తే టేస్ట్ బాగుంటుంది. పేస్ట్ లాగా వేస్తే టేస్ట్ బాగుంటుందంటండి. కొంచెం పసుపు వేసుకున్నాను. బాగుంది. మీ ఇంట్లో ఎవరు వంట చేస్తూ ఉంటారు? నేనేనండి. మీరే చేస్తూ ఉంటారా? అదేంటి అంటే ఒక్కొక్కరు షేరింగ్, ఈ రోజు నాది ఈ రోజు అంటే విడివిడిగానే ఉంటామండి కలిసి. అవునా? ఓకే, ఉమ్మడి కుటుంబం కాదు, విడివిడిగా. నెక్స్ట్ ఏంటి? మగ్గాలా అండి? కొంచెం మగ్గాలండి. కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయబోతున్నాను. అంతేగా? నేను తీస్తాను. మీ పిల్లలకి ఇది చాలా ఇష్టమైన వంట అండి? మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ వంట. వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టం అంట. సో ఈరోజు మనకి ప్రజెంట్ చేయడానికి వచ్చారు. టమాటా వేస్తున్నాను. మగ్గాలండి? కొంచెం కొద్దిగా లైట్. రొయ్యలు వేరే కలర్ లో ఉన్నాయి. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసి ఆయిల్ వేసి వేగించాను. సరే, ఈ రొయ్యలు వేసేద్దామండి. ఓకే, అయిపోయిందండి. నేను తీస్తాను, మీరు వేసేయండి. రొయ్యలు అలా డైరెక్ట్ గా కూడా వేసేయచ్చు కదండి, అవి మెత్తగానే ఉంటాయి. ఇవి రొయ్యలు ముందు వేగించకపోతే వాటర్ ఎక్కువ వచ్చేస్తుందండి. ఓహో, రొయ్యలు ముందుగా ఎందుకు వేయిస్తున్నారంటే వాటర్ రావద్దని చెప్పేసి ముందుగా వేయించారు, అంతేనా? తినేటప్పుడు కొంచెం కసుమని అంటవి. ఇట్లా వేగించడం వల్ల టేస్ట్ ఉంటుంది. ఓహో, అంటే అలాగా క్రిస్పీగా రావద్దు అంటున్నారు మీరు. రాకుండా ఉండడం కోసమని చాలా ముందు వేయిస్తారు, అంతేనా? ఆయిల్ వేస్తే క్రిస్పీగా అవుతాయి అంటారు కదండి. మా అమ్మ ఇలాగే చేస్తారు. అమ్మ అలాగే మీరు ఫాలో అవుతారు. టేస్ట్ ఉంటాయి. ఓకే, అమ్మ ఎలా చేశారో నేను అలాగే ఫాలో అయిపోతున్నానండి అని చెప్పారు. కారం వేసుకుందామండి. కారం వేస్తారా? అన్ని పచ్చిమిరపకాయలు వేసాక మళ్ళీ అంత కారం వేసుకోండి. కొద్దిగా పులుపు వేయాలండి. పులుపు వేయాలి. అది నాన్ వెజ్ కదా, కొంచెం కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది. నీసు వాసన రాకోకుండా ఉంటుంది. మీరే ఊరండి? మాది పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు దగ్గర అండి. మీ స్లాంగ్ చూసి నాకు డౌట్ వచ్చింది. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా కానీ నా వాయిస్ మారలేదండి. మీ వాయిస్ మారలేదు కానీ నేను మారలేదు. కొంచెం వాటర్ వేసుకుందాం. అలాగే చూడండి. మీ వారేం చేస్తుంటారండి? కొబ్బరి బొండాలు వ్యాపారం అన్నది.
కొబ్బరి బొండాల వ్యాపారం అబ్బా తెలుసుంటే ఒక బస్తా తెప్పించేసుకుందాం కదండి. మీదంటే కొబ్బరి బొండాల వ్యాపారం అంటే కొబ్బరి బొండాల్లో మొత్తం 3-4 రకాలు ఉన్నాయి కదండి. పొలాచి బొండాలని, మన మామూలు ఆంధ్ర బొండాలు, బెంగళూరు, కేరళ. ఎండాకాలంలో ఫుల్ సీజన్ లో ఉంటారు అనమాట. కొంచెం అయిపోయిందండి, పులుపు వేద్దాం. పులుపు అంటే చింతపండు పులుపు గుజ్జు వేయాలి. కొంచెం గుజ్జు వేస్తున్నారా రసం అండి? గుజ్జు వేస్తారు. గుజ్జు వేసి టమాటోలు వేసారు కాబట్టి చింతపండు కొంచెం వేస్తే చాలు. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. బాగుందండి. ఇంకా మగ్గాలండి. కొంచెం గరం మసాలా అండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుని. గరం మసాలా లాస్ట్లో వేస్తారా? కరివేపాకు వేసానండి. కరివేపాకు, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి. ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నారా? కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, ఇది కరివేపాకు మనం ముందు వేయించుకునేటప్పుడే వేస్తే అది కొంచెం మగ్గుతేమో కదండి. ఇప్పుడు పైపైన వేస్తే పచ్చిగా ఉండదా కరివేపాకు? బాగుంటుందండి, దాని ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది. ఫ్లేవర్ ఇప్పుడు తెలుస్తుందా? సో అలా పైన వేసేసి మళ్ళీ క్లోజ్ చేసి ఉంచేస్తారండి. మగ్గిపోతుంది, ఇంకా తీసి అంతే. ఇప్పుడు ఎంతసేపు అది మగ్గడానికి? ఒక్క సెకండ్. సెకండ్. అయిపోయిందండి, రొయ్యల కూర అయిపోయింది. రొయ్యల కూర అయిపోయిందా? వేడివేడిగా రొయ్యల కూర రెడీ. టేస్ట్ చూసి చెప్తాను. వేడి వేడిగా రొయ్యల కూర రెడీ. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? రొయ్యల కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన రొయ్యలు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు రసం వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, ధనియాలు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల కూర రెడీ. తయారీ విధానం చూసేసరిగా. మరి ఇప్పుడు వీటిని టేస్ట్ చేయడానికి మన షెఫ్ రావు గారు రాబోతున్నారు. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. రావు గారు వెల్కమ్ అండి. హాయ్ రావు గారు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? చాలా టెన్షన్ గా ఉన్నారండి. ఎందుకంటే అంత సీరియస్? కొంచెం టెన్షన్ వస్తుంది ఇక్కడికి వచ్చేవారికి. ఇప్పుడు ఎలా ఉందంటే కాంపిటీషన్ లోని నువ్వా నేనా అన్నట్టు పంతం నీదా నాదా అన్న రేంజ్ లో ఉన్నారు. రిలాక్స్ అండి, ఏమీ లేదు. ఇప్పుడు రావు గారు చూడండి చాలా కూల్ గా మీకు జడ్జ్మెంట్ ఇస్తారు. అంతే కదా రావు గారు? అంతే. ఓకే, నాకు రొయ్యల కూర ఎవరా అండి? రావు గారు మీకు స్పూన్. ఇదేంటండి? బేసిక్లీ రొయ్యల కూర అంతే కదండి? రొయ్యల కూర. నేను చెప్పేస్తే బాగోదు, రావు గారు చెప్పాలి. రావు గారు చెప్పండి. మన రొయ్యలు లాగా అంటే రొయ్యలకి ఆ పులుపు, ఆ కారం బాగా పట్టి మంచి టేస్ట్ ఉన్నది అనమాట. ఇలాగే ఉండాలి రొయ్యల కూర అంటే. ఆ క్రిస్పీనెస్ ఉన్నదన్నమాట, కరకరాలుగా. ఆ ప్రాన్ కూడా. టెన్షన్ పోయిందండి. చూడండి ఎంత బాగా చెప్పారు. మీరేమో అంత టెన్షన్ పడిపోతూ చాలా టెన్షన్ గా ఉన్నారండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, కారం, ఉప్పు, పులుపు అన్ని మనం తెలుగు వంటల్లాగా కరెక్ట్ గా ఉన్నాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మా తెలుగు రుచి వంటకులాగే ఉందని చెప్పేశారు. ఓకేనా? సరే. చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మందిలో మనం పింపుల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అందులోనూ కొంచెం లావుగా బంప్స్ లాగా కూడా వస్తుంటాయి కొంతమందికి. అవి త్వరగా తగ్గిపోవాలి అంటే బాగా మరిగించిన నీళ్ళల్లో తులసి రసం కలుపుకుని అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఆ బంప్స్ త్వరగా తగ్గిపోతాయి. మరి నెక్స్ట్ వీక్ వంటలకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసి తెలుసుకుందాం. మసాలా వంటల్లో ఫిష్ కట్లెట్, చేప ముక్కలు, బంగాళదుంపలు, కోడిగుడ్డు, బ్రెడ్ పౌడర్, అలాగే డీప్ ఫ్రైకి సరిపడే నూనె కూడా కావాలి. మటన్ బిర్యానీ, మటన్, బాస్మతి బియ్యం, పెరుగు, మసాలా దినుసులు, ఫుడ్ కలర్ సిద్ధం చేసుకోవాలి. కారంగాలో కీమా కబాబ్, మటన్ కీమా, గరం మసాలా, కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. షెఫ్ స్పెషల్లో కరివేపాకు చికెన్, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, గరం మసాలా సిద్ధం చేసుకోండి. మీ తెలుగు రుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.